వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమ్మ మిడిల్ క్లాస్ లైఫ్ ఇది. ఈరోజు మన టాపిక్ ఒకడు బ్రతకలేక ఊరు వస్తే వాడు బ్రతకలేక కాదు, వాడు బ్రతకలేదు. ఎవడైనా ఇక్కడి నుంచి ఊరు వెళ్తే వాడు ఇక్కడ నాశనం అయ్యారో బాగుపడ్డాను అని అంటారు. అవునా కాదా? ఎవడైనా ఒకటి జాబ్ పర్పస్ మీద ఇంకో ఊరికి వస్తే వాడి దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, అక్కడ విషయం లేదని అర్థం. విషయం ఉన్న వాళ్ళు 20% ఉంటే విషయం లేని వాళ్ళు 80% ఉన్నారు. అది ఊళ్ళోనూ కాదు, బయట హైదరాబాద్ ఆల్ మీడియా ఛానల్స్ అండ్ ఊళ్ళో చాలామంది దగ్గర విషయం లేదు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, హైపర్ శాలరీస్ ఉన్నాయి. వాళ్ళు కింద నుంచి పై నుంచి పట్టించుకోవాలి, కింద నుంచి పైకి ఎవరూ పట్టించుకోవట్లేదు. కింద నుంచి పై నుంచి అన్నీ పట్టించుకుంటే కదా ఒక మనిషి ఏంటో తెలిసేది. అది ఎవరూ చేయరు. కొంతమంది సంస్థలు ఇంపార్టెంట్ అన్న వాళ్ళే అలా ఉంటారు, ఏ సంస్థ ఇంపార్టెంట్ లేని వాళ్ళు అలా ఉంటారు. సో నేను ఒక కంపెనీ పెడితే అది కింద నుంచి పైకి విషయం ఉన్న వాళ్ళే పెట్టించుకుంటారు. లేదనుకో, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపర్చునిటీ ఇస్తుంది కాలం. ఆ కాలంలో వాడు తిరిగి పడ్డాడు అనుకో, దోలు తీరుద్ది. ఎవరికైనా హైపర్లో ఉన్న వాడికైనా సరే దోలు తీరిపోద్ది. అలా ఉంటుంది కాలం. నువ్వు మంచి చేస్తే ఆ మంచి కావడానికి టైం పడుతుంది. చెడు చేసినా చెడు ఆన్ ది స్పాట్ టైం పట్టుద్ది. చెడు ఆన్ ది స్పాట్ చూపిస్తే మంచికి టైం పట్టుద్ది. ఆ మంచి రావడానికి ఇంకా మంచి టైం పట్టుద్ది. కానీ 80% ఊళ్ళో ఉన్న కంపెనీలు, బయట ఉన్న కంపెనీలు అసలు వాళ్ళు పట్టించుకోరు. కింద ఏం జరిగితే అదే అన్నట్టు ఉంటారు వాళ్ళు ఉంటారు. అలా ఉంటే కరెక్ట్ వే కాదు. కింద నుంచి పైకి ఎవరైనా పట్టించుకోవాల్సిందే. కింద వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, పైన వాళ్ళు కింద వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సిందే, ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఈ కాలాలు ఇలాంటి పనులు చాలా తక్కువ చేస్తున్నారు, చాలా తక్కువ పని చేస్తున్నారు, ఎవరూ చేయట్లేదు. ఇంకొకరు, నీకేమైనా సీన్ ఉందా? ఏం సీన్ ఉండేది? నీకు సీన్ లేదు కాబట్టి అవుట్లోడ్ దగ్గర సీన్ లేదు అనుకుంటాను. నువ్వు అంత సీన్ ఉన్న మగడు అయితే ఉండలేవు కదా. నీకే అసలు పని గురించి సంగతి తెలీదు, అవుట్లోడ్ని ఎందుకు అన్నావు? పని గురించి తెలిసిన వాడు ఎవడు అరవడు. పని తెలియని వాడే 10 ముట్టల్ని తప్పడతాడంటాడు. పని రాని వాడే పక్కోడికి పని రాదని చెప్తాడు. పని వచ్చిన వాడు అండు కదా. పని తెలియని వాళ్ళే 100 మంది 100 రకాలుగా మాట్లాడతాడు. పని తెలిసినవాడు అరవడు, చాలా రేరు. ఎప్పటికీ ఒక్కసారి వాడు మాట్లాడతాడు. వాడు మాట్లాడింది కరెక్ట్ అవుతుంది. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి అంటే నానంటాడు వినంటో గురించి. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి చాలు. ఓవర్ డిసిషన్ తీసుకోకండి. ఒకటి, ఇంట్లో వాళ్ళకు బాగాలేనప్పుడు, ఫైనాన్షియల్గా హెల్త్ బాగాలేనప్పుడు, ఫైనాన్షియల్గా తిరుగుతున్నప్పుడు అవుట్లో ఒకటి చెప్తారు, అది అర్థం కాదు. నీ మూలంగా హెల్ప్ ఉంది, నీ మూలంగానే హెల్ప్ జరిగితే వాడంతా చేయడు. వాడో పెద్ద మగాడని వాడి పర్సనల్ ఫీలింగ్. వాడంత వేస్ట్ గాడి ఇంకొకటి లేడు. సొసైటీలో 80% ఊళ్ళో కానీ బయట కానీ వేస్ట్ గాళ్ళు ఉన్నారు, 20% కరెక్ట్ వాళ్ళు ఉన్నారు. బట్ సొసైటీ ఆ 80% వేస్ట్ గాల్ని నమ్ముతుంది. సొసైటీ నమ్మి నోట్బుక్లో రాసి పెట్టుకున్న పేర్లతో సహా పనికి మాలినోళ్ళు. ఒకడు నాతో అన్నాడు, ఇస్తే తెలిస్తే ఇంకేమైనా ఉందా నా అంటే నువ్వు అంత వేస్ట్ గడివి. ఆ వేస్ట్ గాడినే 10 మంది నమ్ముతున్నారు బయట. ఆ వేస్ట్ కంపెనీ నుంచి ఒక 10 మంది వేస్ట్ గడి వేరే కంపెనీకి వెళ్ళారు. నీకే పని తెలీదు. పని తెలియనప్పుడు అవుట్లో తప్పట్టడం ఎందుకు? పని రానివాడే 10 ముట్టల్ని తప్పడతాడు. పని వచ్చినవాడు చేయడు. ఇంట్లో వాళ్ళకి బాగాలేనప్పుడు వెళ్ళిపడితే వాడి బ్రెయిన్ పని చేరుకుంటారు. సో ఈ వీడియో నేను ఎవరికి చెప్పాల్సింది కాదు, ఎవరిని అవమానించాల్సింది కాదు. నాకైనా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పుకుంటూ పోతే కొన్ని కంపెనీలు వస్తాయి. నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను చెప్పచ్చు. కానీ చూస్తే వాళ్ళు ఇంత వరస్ట్ కంపెనీసా? పేరుకే నువ్వు అనే కంపెనీస్, 1 ఆఫ్ ది వరస్ట్ మేనేజ్మెంట్స్ ఇన్ ది వరల్డ్. చాలా కంపెనీలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఊళ్ళోనే కాదు, బయట హైదరాబాద్లో ఊళ్ళో 2 చోట్ల చదవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో చేస్తే సర్వే చేయాల్సి సర్వే